చిన్నాకు సిగురాకు భగవంతా సిరాకు మింగే లైఫ్ అంతా ఖరాబు ఖరాబు దునియంతా గరీబు బతుకులే మేమంతా చిన్నాకు సిగురాకు భగవంతా సిరాకు మింగే లైఫ్ అంతా ఖరాబు ఖరాబు దునియంతా గరీబు బతుకులే మేమంతా కారం మాడేటి ఆటలు ఆడబొమ్మల ఆడాలంతే కాదని నువ్వు ఏమి చేసినా చెల్లబోదుగా ఈ జిందగీ ఈదాలంటే పచ్చ నోట్లు ఉండాలంటే నోటు మోసులో మునిగితే జిందగీ పరవాసేగా ఇది భారతం అసలే కాదు బోధించే వారే లేరు ఈ పాఠం నువ్వే నేర్చి బ్రతకాలంతే ప్రతిరోజు నీదే యుద్ధం పడి లేచి పరిగెత్తాలి తోచక నువ్వు పడుకుంటే నువ్వే కథం 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 అన్నా నాకు భయం అవుతుంది నేను పోతానే ఆగులన్నా నేను పోతా అన్నా ఏడికి పోయేది నువ్వు ఏడికి పోయేది అని ఫోన్ మోగుతుంది ఆగ్రా. అరే ఏంది బే నీ లొల్లి? అరే గా జీవన్ గాడు మస్తు బాధలున్నాడు, బాగా తాగుతాడేమో. జర నేను వచ్చేదాకా ఆపండ్రా. వాడిని వాడు ఆపాల్సిన అవసరం లేదు. అరే వాడు తాగి చచ్చినా చస్తాడ్రా, జర చూసుకోండి. వాడు ఆల్రెడీ వచ్చింది కానీ ఏంది? ఏం లేదు వాడేదో తాగి మాట్లాడతాడు. జీవన్ గాడు ఇంతసేపు ఇక్కడనే ఉండే, ఇప్పుడే పోయిండు వాడు. కానీ వాడిని ఫోన్ మర్చిపోయినాడు. నువ్వు కూడా తొందరగా వస్తే 2 పెగ్గులు వేసి పోదాం మనం కూడా. ఓకే సరే వస్తానా. ఓకే అన్న మా అయ్యకి తెలిసిందనుకో పొక్క బల కొడతాడు. బయట పోలీసు వాళ్ళకి ఇట్లా తెలిసిందనుకో ఏంలే అన్ననేం పోతా ఎడిపోతావు? ఆ అంకుల్ గారు పొద్దున్నే చూసిండా? ఈయన బాడీ ఇక్కడనే పెట్టి పోయినాం అనుకో పోలీసు వాళ్ళకు మన మీదనే డౌట్ వస్తుంది. రేపు పొద్దున గల మనం పోలీస్ స్టేషన్లో ఉంటాం. పోదామా చెప్పు? పోదామా? మరి ఏం చేద్దాంరా? వీని ముక్కలు నరికి ట్రైన్ వేసేద్దాం. అట్లా ముక్కలు నరుకుతారా అన్న? డౌట్ వస్తుంది. యాసిడ్ పోద్దాం. అరే మీరేంద్రా కొత్తగా పెళ్ళైన పిల్లల లెక్క మాట్లాడతాళ్ళు? అందరు మర్డర్లు చేస్తాళ్ళు వాళ్ళు. ఏం చేద్దాం ఇప్పుడు? ఒక నిమిషం. అదంతా కాదురా, ఇప్పుడు ఏం చేద్దాం అది చెప్పు. ఒక్క నిమిషం ఆగరా ఆగు. నువ్వు ఆగరా. అక్కడ సంచుంది. జీవన్ గాని బాడీ తీసుకెళ్ళి సంచిలేయండి. తీసుకపోరా. తీసుకోదాం. ఆగరా. బక్క ఉన్నాడు, కింద బరు ఉన్నాడు వీడు. చచ్చినోడు దాకా మమ్మల్ని చంపుతాను. అరే తొందర కట్టండి రా. కడతాను మాకురా. లోపల పోతలేమని తలకాయ. పాపం జీవన్ గాడు. అగో దగ్గర నువ్వు కూడా నేను చెప్పే జాగ్రత్తగా. ఇప్పుడు రమేష్ గారు వచ్చి 2 పెగ్గులు ఎత్తాడు. పెగ్గులేసి ఆ సంచిలో ఏముంది అడుగుతాడు. అప్పుడు మనం ఏం చెప్పాలి? చెత్తుంది అనాలి. ఏమనాలి? ఏమనాలి? చెత్తుంది అనాలి. అంతే, ఇంకేం లేదు. ఏం బ్రో అందరు తెల్ల ముఖాలు వేసిండ్రు? ఏం లే అన్న, మన జీవనాడు. అరే
కుర్చీ పట్టుకరా రమేష్ కోసం, కింద కూర్చోలేడుగా. కుర్చీ పట్టుకరా. ఏం రవి బావునా? రే ఇంటర్ మందు పోయి. ఇగో అన్న. రే మిక్చర్ ఇరా. గా జీవన్ గానికి జర్ర కూడా దిమాక్ లేదురా. ఎన్నిసార్లు చెప్పినారా గా పొల్లెనక పడద్దురా అని? విన్నాడారా నా మాట? విన్నాడా? ఇప్పుడు ఏమైందో చూడు. ఆ దెబ్బకి కోలుకోవడం కూడా కష్టమేరా. బర్బాదైందిరా వాని జిందగీ. కాదురా రవిగా, వాళ్ళ అయ్యకి మార్కెట్లో ఎంత మంచి పేరున్నదిరా. బజార్ లేచిండ్రా ఆ పేరు. ఈరోజు వాడు పాపం తగిలిపోతాడు రాడు. పొల్ల మాయాల వాడి కొట్టుకోతాడాడు. లేదు కాటి పోయాడు. ఏమన్నాడు? వినిపించిందా అన్న? ఏమన్నాడు? అన్న నీకేమైనా వినిపించిందా అన్న? ఏమనలే ఏమనలే. ఆ సప్న చెప్పే. బావా వచ్చేటప్పుడు జొన్న రొట్టెలు పట్టుకొని రావా? నాటుకోడి వండినావానే? ఇంట్లోనే మసాలాలు దంచి మంచిగా వండిన. తన 10 నిమిషాలు ఉంటా. లేట్ చేయకు బావా, తొందర రా మరి. పోదామారా, ఇంట్లో జొన్న రొట్టెలు కూడా ఇచ్చేది ఉన్నది. పోదాం పా పోదాం. ఆ మూటేంద్ర చెత్త చెత్త చెత్త. ఖాళీ బాటిల్ ఉన్నాయి కదరా ఇక్కడ, ఎందుకని చెప్పి నేనే మూట కట్టుకొని పట్టుకపోతాను అంతే. పోతాడే దారిలా పడేస్తామన్నా. గట్లనా? గా చెత్త కార్లు ఎందుకురా, నా ఆటోలో పట్టుకపోతా. ఎందుకురా నీకు చెప్పు. అరే చెత్త నువ్వు ఆటోలో వేసుకుపోయినావు అనుకో, నీ దగ్గర నుంచి వాసన వస్తుంది. సప్న నాటుకోడి వండింది కదా, ఇంకా నువ్వు జొన్న రొట్టెలు పట్టుకోవాలిగా. పోరా. సరే మీరు జాగ్రత్త. గా జీవన్ గారు కలిస్తే ఫోన్ చేయమంటారా? పో నువ్వు పో. సరే రైట్. స్టార్ట్గా ఆ నెక్కిచ్చి బండి నూకు. నూకు నూకు. అరే నూకురా. రాయి ఉంది కావచ్చు ఈడ కింద చూడు, కింద రాయి ఉంది. జీవన్ గనికి పోరి హ్యాండ్ ఇచ్చింది, నాకు ఈ ఆటో హ్యాండ్ ఇచ్చింది. కింద ఉంటుంది చూడురా, నువ్వు నూకురా. అరే నువ్వు వెనకకెళ్ళి నూకురా, పని రాదేం రాదు. నూకు వెనకకెళ్ళి. అరే రవి, జరా నా ఆటో స్టార్ట్ అవుతలేదు, జరా నన్ను ఇంటికాడ దింపిపో. ఊకోనాక అవన్నీ కుదిరాయి. మేము బయటికి పోవాలి ప్లాన్ వేసుకున్నాం. అరే ఎంటర్, నువ్వు ఆగరా. అరే రవిగా జరా నువ్వు దిగు, నన్ను ఇంటికాడ దింపిపో. అరే సప్న టెన్షన్ పడుతుంది రాలే. ఈ అవ్వ చిన్నగా కనిపిస్తుంది. నువ్వు నూకురా వెనకకెళ్ళి నూకు. నువ్వుకండ్రా. నువ్వు బే. అట్లా
సంగతి చెప్పాలరా బై. అరే గిటెడ్ పోతానం రా. చినుకు చినుకు చీకటిలో చిటపుట్టని చిన్న వయ్యారంగా చినుకు చినుకు చీకటిలో చిటపుట్టని చీకటిలో వయ్యారి బాహంస నడుక. అరే ఒక్క 5 నిమిషాలు రా, జొన్న రొట్టెలు పట్టుకొని పోదాం. అరే ఏందన్నా టైం అయితే అంటే రొట్టెలు అంటావు, మాకు టెన్షన్ అవుతుంది ఇక్కడ. రేయ్ వచ్చినప్పటి నుంచి చూస్తానారా, ఏమో దాస్తానరా నా దగ్గర. ఏం టెన్షన్ రా మీకు? అరే రవి నువ్వేనా చెప్పరా. ఏ వాడేదో తాగి మాట్లాడుతాండు, ఆన్ మాటలు కూడా పట్టించుకుంటావు అరా నువ్వు? సప్నేమన్నది నాటు కోడి వేడి వేడిగా వండిన తొందరగా ఇంటికి రమ్మన్నదా? రమ్మన్నది. మరి పోవా? పోతా. తీసుకురా పోన్నాడు. ఒక 5 నిమిషాలు రా. జొన్న రొట్టెల వాసన ఏమొస్తుంది? ఓ పోడా, అంత నీకేం బే, మొత్తం కక్కెట్టటే ఉన్నావుగా. అగో ఇప్పుడే చెప్తానా, ఆ నింటికి పోయి దింపేదాకా ఒక్క మాట అయినా నీ నోట్లోకి వెళ్ళి వచ్చిందనుకో, తౌడ మించెళ్ళిస్తా. మరేందే చచ్చినోడు చచ్చిండు, ఈయనేం చేయాలని మన కూర్చోబడతాంటే రొట్టెలు ఇల్లు అని ఈడొకోడు మన గండానికే ఉన్నాడు. ఏంది బే, చిన్న పెద్ద లేరా నీకు? అరే శివ, వాడు అక్కడ సోది పెట్టుకుంటూ కూర్చుంటాడు, నువ్వు పోయి తొందరగా పడకరా పో. నువ్వు గిట్ట సోది పెట్టావు మరి. మళ్ళా కాల్ చేస్తాంది ఇది. సిరి ఇంకా 9 కాలేదా? ఏడైనా తిరుగుతాను. నేనేడా తిరుగుతాన్ని, రూమ్ నుంచి ఇంటికి పోతానా? నువ్వు ఇంటికి రావాలంటే అంబేద్కర్ దగ్గర నుంచి రావాలి కదా, బైపాస్ దగ్గర ఏం చేస్తాను? ఎక్కడన్నావే? చూసినావా నన్ను? నీకెట్లా తెలుసు? డిటెక్టివ్ ఏమైనా పెట్టినావా నా వెనకాల? నాకు అన్నీ అలా తెలిసిపోతాయి. కార్లో కెమెరాలు గిట్లా పెట్టినావా? లేకపోతే నేను ఎక్కడున్నానో ఎగ్జాక్ట్గా నీకు ఎట్లా తెలుస్తుంది? అగో నేను ఇక్కడ పార్క్ ఆడనే ఉన్నా, రమేష్ గాడు జొన్న రొట్టెలు కావాలంటే ఆయన కోసం ఆగినాం. నువ్వు నా డైవర్ట్ చేయకు, నువ్వు ఇంటికి రా ఫస్ట్, వచ్చినాక డిస్కషన్ పెడదాం. మేం వీడు సచ్చిన పరేషాన్లో ఉన్నాం. ఇంత పరేషాన్లా డబ్బున ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఇది ఎక్కడ ఆగమైతే అని ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడినా. అయినా సరే ఇంటికి పోయిన తర్వాత డిస్కషన్ పెట్టుకుంటా అంటాంది. విమెన్ అట్లా కాదే. నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉండు, నేనే వస్తాను. ఎందుకే? ప్రపంచంలో ఏ పోరైనా మనం చెప్పే మాట ఏంటదా? వినదు. గాడ్ మస్ట్ బి క్రేజీ ఇన్ క్రియేటింగ్ సచ్ గర్ల్స్. అది చెప్పే సప్న. ఎక్కడున్నావు బావా? నీ గుండెల్లా. సాల్తీ పరేష్ కాలు. అదంతా తర్వాత చూసుకుందాం కానీ ఆ రవిగాడు శివగాడు ఇంటికి వస్తాండ్రు, మరి కూర సరిపోతుందా? నువ్వు కొంచెం తక్కువ తింటే సరిపోతుంది. అయినా శివన్న రవణ రాకొత్తారు. ఒక 20 జొన్న రొట్టెలు ఎక్కువ తీసుకో బావా, వాళ్ళే తింటారు కానీ. సరే సప్న, 10 నిమిషాల్లో ఉంటా. సరే. ఆ రుక్కమ్మ గరం గరం 20 జొన్న రొట్టెలు కట్టు. అరే 20 ఎందుకురా? ఉంటాయిరా, ఎవరొకరు తింటది. నమస్తే శివనా. ఏం బ్రో కనిపించకుండా తిరుగుతాను, నా పార్సల్ ఐడి ఉంది. ఏవుకో అన్న, ఫుల్ చాలా షాప్కి వచ్చినా, నువ్వే లేవు. ఒక్క నిమిషం ఉండు.
అరే మెంటల్ షాట్ ఉంది కదరా పార్సల్. అన్నా ఫోన్ ఏమైందన్నా? అరే ఓ మదర్ బోర్డ్ ఆల్రెడీ అయిపోయింది, 2000 అయింది. షాప్కి వచ్చి తీసుకపో. జీతం మళ్ళీ అన్నా, నెక్స్ట్ మంత్ జీతం పడంగానే వచ్చి తీసుకుంటా. సరే రైట్ అన్నా, రైట్ అన్నా. అయిందా? పోతానా రుక్కమ్మా, జర తిను పక్క పడతాను. తినిపి నువ్వు పోయి. పోదాం దారా, ఆటకి తీస్తుంది. ఏంద్రా నాది లేకుండా ఏం ఆర్డర్ పెట్టినావు? ఏ ఉకానా, నీ బర్త్డేకి సర్ప్రైజ్ నీ ముందే తీసుకొచ్చి ఇచ్చిండు. అవునా, ఏమున్నారు అందులో? అన్నీ చెప్తారు ఇక. రైట్రా, ఏడికి పోతారా? తాళం తాళం అవ్వా. అరే తాళమిరా. రే గీడి దాకా వచ్చి ఇంట్లోకి రాకపోతే మంచిగా ఉంటుందారా? సప్న బాధపడదా? లోపలికి వచ్చి హాయ్ చెప్పి పోండ్రా. నువ్వు చెప్పన్నా, నువ్వు చెప్పు. రే ఏమ్రా? అదే అన్నా, నువ్వు హాయ్ చెప్పు అంటానా. రేయ్ పోయేడుతున్నది కీసి. ఏడికి రాబోయేది? అగో మాటల సప్న కూడా వచ్చింది. నువ్వు చెప్పే. అగో ఎంతసేపు అయిందన్నా వచ్చి? లోపలికి వారి పోవాలి, బయటికి పోవాలి. ఎక్కడికి పోయేది? నీ నాటుకోడు కూర మంచిగా వండినా, రొట్టెలు కూడా తెప్పించిన బావతోటి తిందిరి పాండిపోయి. రేయ్ 20 రొట్టెలు ఎందుకురా అంటే ఉంటాను ఒక అబ్బే. దీనికి నారా పిచ్చి పాడుకోవు. అరే ఉంటాయి రా భయ్, తినిపోండి అంటానా. అగో రవన్న, నువ్వు కూడా ఇట్లా చేస్తానవేందే? పారా తిందువు నువ్వన్నా. లేదు సప్న, టైం అవుతుంది, పోవాలి. గీ చీకట్ల బయట ఏం దొరుకుద్దన్న చెప్పు. లోపలి బా తిందువు గాని. ఇప్పుడు తిన్నా గొంతు దిగదు, పోతాం. మా అయ్య పొద్దుగాలనే ఊళ్ళకెళ్ళి మంచిది నాటుకోడి పట్టుకొని వచ్చిండు. మసాలా గిట్లలోని మంచిగా వండిన తిందురి పాండన్నా. రేయ్ నాటుకోడి మంచి మసాలాలేసి వండిందిరా. గా జలుబు పర్షం ఏమైనా ఉంటే నీ అవ్వ జాడిచిదంతది కులగలు కారాలే. మంచి చెప్పిన బావా. అయ్యిటి ఇగో మీరు రాండన్నా, నేను నువ్వు ప్లేట్లు గిట్ల నేను సరి పట్టుకోపో. చేస్తా. నేనేమంటానంటే తినిపోండి. వీని రొట్టెల గోలేంద్రా? అరే ఎంతసేపు అని వంత వాదిస్తాంరా? బుక్కెడంత మెక్కి పోదాంపా. వాడు ఎంత చెప్పినా వినడరా. రారా వాడిని పట్టుకరా. రేయ్ సప్న వండిందిరా, అది ఇన్నది. మీరు తినిపోయేదాకా ఇన్నది వండిదిరా. రండి తినిపోండి. పా తింటావా? తిండికున్నవాడితో మన ఇల్లు అరే మనం దాన్న మనం ఎందుకు ఉండాలి, మనం సిగ్గుపడతావు? కలిసి నాకున్నా తినాలి, అన్న తినాలి, సిగ్గేమన్నా? తాగాలి. ఏందిరా ఇది? మంచిగా ఉంటుంది కావచ్చు కూర. పెట్టనా? పెట్టు పెట్టు పెట్టు. అన్నా ఏందే వీడికి ఇట్లా అర్థాండు? రేయ్ పొద్దున్న మీద ఎడతాను ఏంద్రా? ఆయనకి ఈ మధ్యనే బీపీ పెరిగింది. నువ్వు రా పెట్టు. పొద్దున్నతో అట్లా మాట్లాడతారా? అమ్మ సప్న, నువ్వు మెరుపైతే నేను ఉరుమునరా, నువ్వు సంక్రాంతిలో ముగ్గు అయితే నేను గొబ్బెమ్మనరా. ఈ ఒక్కసారి వదిలేవే, ఇంకో పూట వచ్చి మీ ఇంట్లో మొత్తం తింటా. ఈ ఒక్కసారి వదిలేవే ప్లీజే. నువ్వు జొన్న రొట్టెలు తినంది కొంచెం పొయ్యేదే లేదు. ఏమంటావు అంతే బావా? అంతే, తినకుండా ఎట్లా పోతావురా? నీ జొన్న రొట్టెల మన్నుమయ్య వద్దంటే అర్థమవుతుందా నీకు? అన్నయ్య నిజం చెప్పు, నీకు మోషన్స్ అయితానే కదా బావా? అక్కడ పైన డబ్బాల మోషన్ గోలీ ఉన్నది, తీసుకొచ్చి బా అన్నకి. ఏ డబ్బాలా? అక్కడ పైన. తాగు. అరే నువ్వు ఎంత చెప్పినా వినర్రా. తొందరగా మూసుకొని తిను, బయలుదేరదాం. మేము సచ్చేలాగా ఉన్నా సరే వాళ్ళు వండిన కూర ఖరాబ్ అవుతుందంటే వాళ్ళ పానం పోతుంది. విమెన్ అరే తినరా, ఆ ముఖం పెట్టకరా గలీజ్గా. నువ్వు తినరా, నాకు పోతలేదు. అగో తినలేదేంటిదన్నా? నీ తినిగో. చాలు ఏ ఊకో అన్న, నువ్వు గట్లనే అంటోలే గాని. సాలే.
ఏ ఊకో నన్ను గిట్లనే అంటావు గాని తినకనే గింతగానం బక్కబడ్డావు తిను. నేను టీవీ వచ్చి చచ్చినా సరే నువ్వు ఏక్ రేపో మాపో పెళ్లి చేసుకున్నావు తిరున్నావు గిట్లనే ఉంటావా? గిట్లుంటే నీకు పిల్లని ఎవరు ఇస్తారు? నీ తినన్నా తినాలరా నా లెక్క కావా? బావలెక్క కావా? అమ్మా సాలే నీకు దండం పెడతా, నాకు బయట పని ఉన్నదే, ఇంకోసారి వచ్చి మీ ఇంట్లో తింటా కదా సాల్ నాకు. సరేలే గాని ఈ లాస్ట్ గంట ఒక్కటే మళ్ళీ ఏంటి తినరా గట్లాంటి వదిన దొరుకుతారా? తొందర తినరా, ఈ వదిన పోదాం రా, ప్లీజ్ రా. బంగారం రా. బావా వస్తానే. నువ్వు ఎంత తొందరగా కంప్లీట్ చేస్తే అంత తొందరగా పోవచ్చు. నువ్వు ఇక్కడనే కూర్చో. ఈ అంటే పనులు కాదు, అక్కడ తొందర పోయేది ఉంది. గా ముక్కలే నువ్వు తిను. అరగా ముక్కలే అంటే చేసాను. తినరా పోదాం. ఆన్కేరా తినిగా ఏమెడతావు తిను. ముక్క ఇక్క కావాలంటే వేసుకో. ఇక నా ముఖం చూస్తే ఏమవుతుంది? నాకు చూస్తే నేను తినరా. అన్నయ్య కూర తీసుకురానా? ఒడ్డా మార్నింగ్ దండం పెట్టి ఆగవే. తొందర తినరా. సరే పారా పారా. తాళం ఏదిరా? అరేయ్ అరే ఒక్క నిమిషం రా. ఏ సప్నా, నేను మెకానిక్ దగ్గర పోయి ఆటో రిపేర్ చేయించుకొని వస్తా. సరే చెప్పుండ్రా. సరే కానీ తలుపులు దగ్గర వేసుకొని పెట్టుకో. సరే సరే. నా గురించి వెయిట్ చేయకు. అరే ఇప్పుడెందుకన్నా ఆటో రిపేర్ చేయించుకున్నాడు? రేపు పొద్దుగాల చేయించుకుంది. అవునరా, ఆల్రెడీ రాత్రి అయింది, పొద్దున చేపించుకో. నేను కూడా గట్లనే అనుకున్నారా. పొద్దుగాల కిరాయి ఉన్నది, పోవాలి కదరా. ఏయ్ గంత కాదు, మాకు పోయేది ఉన్నది, సంచిపడాలి ఇదే. అరే మీరు ఏడైనా పోండ్రా బాయ్, నాకు ఫరక్ పడే కానీ గా హుసేన్ భాయ్ షెడ్ దగ్గర దింపేసి పోండి. నువ్వు జర్రా జరుగు లేరా, జర్రా. నెట్రా రే, నెట్టు పోతులే ఆరబండి నెట్టు. ఇక్కడ సైన్ పెట్టండి. రేపు టెస్టులు చేస్తారు, ఎల్లుండి సర్జరీ. ఇక్కడ నా బండేది చెప్పేది విను first. నీ బండి నీకు కావాలంటే అన్ని మూసుకొని ఉండు. కాలే నీ బండి రిపేర్ కాలే ఇంకా. అయితే నేనే పంపిస్తా. అప్పటిదాకా నాకు దమ్ చేసినావు అనుకో, పెట్రోల్ వేసి బండి తగలబెడతా. సాలే పెట్టు ఫోన్. అరే ఏంది బే? వచ్చిన గార్డెన్ దగ్గర ఉన్నా. ఏడున్నావు? సిరి, ఏంది ఈ నైట్ నువ్వు ఎందుకు వచ్చినావే చెప్పు. నేను వస్తా అని చెప్పినా కదా. డ్రామాలు చేస్తానవా నువ్వు? వస్తా అన్నావు. ఎంత నైట్ అయినా సరే నేను తీసుకొనే పోతా ఈడికెళ్ళి. ఇప్పుడే రమేష్ వాళ్ళ ఇంట్లో కత్తలు పడతానవా? ఒక్క దగ్గర కాలాగుతలేవు నీకు. వచ్చి వస్తానావు. కట్ చేయి, వినకు, కట్ చేయి పోనీ.
అరే ఈడెందుకు ఆపినవరా? ప్యాపిడ్ ఆన్ చేసినారా? ఈ టైంలో పాపిడే ఉంది బే. నువ్వు వెనక పోరా, వెనక పోయి కూర్చోపో. బాబాయ్ నమస్తే. నువ్వేనా? బాబాయ్ ఓటీపీ 5656. ఓకేనా? సరే బాబాయ్ కూర్చో. తలపై. రేయ్ వీణ్ ఎందుకు ఎక్కించినవరా? అరే పొయ్యేదారులా లార్జ్ ఉన్నది, ఆడ దింపేస్తే అయిపోతుంది. ఇటువంటిది ఏదో అవుతుందని అన్నిసార్లు అడిగినా ఎక్కడ పోతున్నావు అని. అయినా నీకేం రైట్ ఉన్నా రైట్ ఎక్కించుకోనికి? ఇంకోసారి నా బండి నీ చేతిలో పెడితే నా చెప్పుతో నేను కొట్టుకుంటారా? అరే అట్లెందుకంటానోరా? పొయ్యేదారులో లార్జ్ ఉన్నది, ఆడ దింపెత్తే 300 వస్తాయి. అందుకే ప్యాపిడ్ ఆన్ చేసుకున్నారా, సిగరెట్లకు పనికి వస్తాయి. నేనేమో దాగినట్టు అందరి గురించి ఆలోచిస్తాను కదరా నేను. లాడ్జా నీ అవ్వ ముసలానికి దసరా పండగ అవుతుంది, లాడ్జ్లో ఎంబడి తిరుగుతాడు. పోతానమా మనం? పోతాను సార్ బండి. బాబాయ్ జరా 5 నిమిషాలు, డిక్కీలా చెత్త సంచి ఉన్నది పడేసొత్తా. ఇక్కడ ఎవరు పోయి ఆపేది? పోయి రాపో, మనం పోవాలి. 2 నిమిషాలు బాబాయ్.